ప్రతి మనసుకి మించిన కోర్ట్ లేదు, మనస్సాక్షికి మించిన జడ్జ్ లేదు. మ్యాన్సన్ 24 ఒక ఫ్యాంటాస్టిక్ హారర్ సస్పెన్స్ మూవీ. ఇక్కడ 5 స్టోరీస్ ఉన్నాయి. ప్రతి ఒక స్టోరీ మీకు భయం కలిగిస్తుంది. అలా రోజుల్లో తరువాత ఒక మంచి స్ట్రాంగ్ హారర్ సస్పెన్స్ థ్రిల్ ఇచ్చే మూవీ చూశాను. వరలక్ష్మి, శరత్ కుమార్ ఇక్కడ జర్నలిస్ట్. ఎంటైర్ ఫిల్మ్ లో ఉంటారు కానీ చాలా సీన్ లో ఉండరు. మ్యాన్సన్ అపార్ట్మెంట్ హౌస్ లొకేషన్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ హారిఫైడ్. స్టోరీ ఒక రూమ్ నంబర్ తో స్టార్ట్ అవుతుంది. నావెల్ రైటర్ స్టోరీ. ఇమాజినేషన్ ఆఫ్ హారర్ ఈజ్ సూపర్. ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఎలా పే చేస్తారు, బయట అంతా లిటర్ ఫాల్ ఎందుకు ఉంటది, కానీ లోపల అపార్ట్మెంట్ నీట్ గా ఎలా ఉంటది అని లాజిక్ కూడా మీరు ఆలోచించకుండా ఫిలిం లో ఇన్వాల్వ్ ఫీల్ అవుతారు. రావ్ రమేష్ ఇవన్నీ స్టోరీని చెప్తారు. మీ హార్ట్ బీట్, పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది మూవీ చూసి. రూమ్ నంబర్ 203. రొమాన్స్ ఉంది కానీ పెళ్లి అయిన అబ్బాయితో రిలేషన్ లో ఉన్న అమ్మాయి అంత్యం గోస్ట్ చేసింది అనేది రావ్ రమేష్ నిరూపణ. కానీ వరలక్ష్మి లాజిక్ వేరే. ఆత్మతో మాట్లాడే స్టోరీ. ఇక్కడ కూడా వరలక్ష్మి సైకలాజికల్ రీజన్ ఇస్తారు. రూమ్ నంబర్ 409 ఒక ప్రెగ్నెంట్ లేడీ స్టోరీ. ఒకరిగా ఉన్న ఆమెకి కనిపించే విషయంకి భయం ఎక్కువ అయ్యి హిప్నోటిజం దగ్గర వెళ్తారు. ఈ స్టోరీలో ఉన్న ఆర్ఆర్ మీకు స్ట్రాంగ్ భయం కలిగిస్తుంది. రూమ్ నంబర్ 307 స్టోరీ వెరీ ఆర్ఆర్, చాలా భయానక కాన్సెప్ట్. ముద్దుల అమ్మాయి అబ్బాయి స్టోరీ. ఇది కూడా లాజికల్ అండ్ వాస్తవం ఏంటి అని వరలక్ష్మి క్లియర్ పిక్చర్ ఇస్తారు. ఫైనల్ మేజర్ స్టోరీకి క్లైమాక్స్ వస్తుంది. అక్కడ కూడా ఆర్ఆర్. ఇక్కడ లక్ష్మి లాజిక్ వర్క్ అవ్వదు, రియల్ ఆత్మ కనిపిస్తుంది. మ్యాన్సన్ హౌస్ ఎక్స్లవేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ క్లైమాక్స్ లో వరలక్ష్మి మాయమవుతారు. సస్పెన్స్ మళ్ళీ మిగిలిపోతుంది. ఒక హెచ్చరిక ఏమంటే మీరు ఈ ఫిలిం ని నైట్ టైంలో చూడొద్దు. గ్యారంటీ మీకు భయం కలిగిస్తుంది, నిద్ర పట్టదు. మీకు ధైర్యం లేదంటే డే టైంలో కూడా ఒక్కరే కూర్చుని ఫిలిం చూడొద్దు. హారర్ ఫీలింగ్ స్ట్రాంగ్ గానే ఇచ్చారు ఫిలింలో. టెక్నికలీ, స్క్రిప్ట్ వైజ్, నరేషన్ వైజ్ ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.